హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోకరకాయ పచ్చి కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. గోరుచిక్కుడు, పచ్చి కొబ్బరి, తగినంత మిరపకాయలు, అంటే ఎవరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయలు వేసుకోవచ్చు, కరివేపాకు, పచ్చి కొబ్బరి, ఆనియన్స్ ఇవన్నీ పెట్టుకొని గోరుచిక్కుడుకాయ చుంచుకోవాలి. కట్ చేసుకుంటే నారు ఉంటుంది కదా, తినేటప్పుడు అట్లా వస్తుంటుంది. అందుకని గోరుచిక్కుడు చుంచుకుంటే మంచిగా మనం చుంచేటప్పుడు ఆ నారలు కూడా వచ్చేస్తాయి. అప్పుడు బాగుంటుంది, తింటున్నప్పుడు ఇబ్బంది ఉండదు. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ 5 స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ వద్దు. జీలకర్ర ఆవాలు వేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవి వేసుకున్నాక చిటపటలు ఆడుతున్నాయి కదా, ఆవాలు వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి, తిన్నా కానీ టేస్ట్ అనిపించదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఆయిల్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, మంచిగా చిటపటలు ఆడుతుంది కదా, అందుకే చిల్లకుండా మూత పెట్టేసా. ఇప్పుడు ఆనియన్స్, నే కర్రీలో అయినా ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేస్తా. ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకుందాము. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ కొంచెం ఇవి మగ్గేదాకా మూత పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం మగ్గినాయి చూడండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొనుక్కొచ్చింది కాకుండా ఇంట్లో చేసుకున్నది వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో, టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో చేసింది వేస్తే. పసుపు, ఇది కూడా నేను పసుపు కొమ్మలు తీసుకొని పట్టించిన పసుపు కొంచెం వేస్తే మంచి కలర్ వస్తుంది. చూసారా, కొంచెమే వేసాను కదా, ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. మంచి వేగినాయి కదా. ఇప్పుడు గోకరకాయని మంచిగా ఫ్రెష్గా నీట్గా ఎంత లేతగా ఉందో చూడండి గోకరకాయ, మొత్తం ఇందులో వేసేసి కలుపుకొని మంచిగా, ఇది కొంచెం ముదిరిన గోకరకాయ అయితే అంటే కసకస అంటుంది. కొంచెం గోకరకాయలు తీసుకునేటప్పుడు కొంచెం ఫ్రెష్ది లేతది తీసుకున్నారనుకో మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాము. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు, ఇందులోనే సిమ్లో పెట్టి ఇది ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాం కదా, ఈ ఉప్పు కూడా వాటర్ వస్తాయి, ఈ వాటర్ తోటే ఉడికిస్తాను నేను. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత అట్లా వాటర్ వస్తాయి, నీళ్ళు కూడా వచ్చేసినాయి చూసారా. కొంచెం అంటే ఉప్పు హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఆవిరికి ఉప్పుకి ఉడికిపోతుంటుంది. ఈలోపు మనము కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాము. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకపోయినా కానీ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఈ గోకరకాయ కొబ్బరి మంచి ఫైబర్, కొందరికి ఇష్టం ఉండదు గోకరకాయ కూర కదా, కానీ ఇది తింటే మంచి ఫైబర్. పిల్లలకి ఇట్లనే చెప్పాలా, ఇది తింటే ఫైబరు, హెల్త్కి మంచిది అని చెప్తే
తింటారు. ఇంకొంచెం ఉడకాలి. మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ తర్వాత కొబ్బరి యాడ్ చేసేద్దాం. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ 2 గ్రైండ్ చేసుకున్నది వేసి కలిపేద్దాం. ఎప్పుడు ఒకే రకంగా అనుకుంటాం కదా, గోరుచిక్కుడు టమాటా, గోరుచిక్కుడు ఆలు, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు, బాగుంటుంది టేస్ట్. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చూసారా, కొబ్బరి వేసాక ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, చాలా బాగుంది స్మెల్. వాసన చూస్తుంటే నాకు తినాలనిపించేస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాక చూడండి, దాన్ని డిజైన్ చేసి ఎంత చాలా బాగుంది. రెడీ గోరుచిక్కుడు పచ్చి కొబ్బరి కారం. మీరు కూడా ట్రై చేయండి.